హాయ్ అండి. వెల్కమ్ టు జిఎస్ రుచులు. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పచ్చిశనగపప్పు కర్రీ అండి. ఒక చిన్న ఉల్లిపాయలు 2 చీరికల కింద కోసుకున్నాను. శనగపప్పు 1 గంట ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కళాయి పెట్టి ఆయిల్ వేసానండి. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. 2 స్పూన్ల ఆయిల్ వేసాను. తాలింపు వేసేసుకుందాం. మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసాను, 1/2 స్పూను. హాఫ్ స్పూన్ పసుపు, ఉల్లిపాయ కొంచెం మగ్గాక శనగపప్పు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, కొద్దిగానండి, ఎక్కువ పట్టదు. పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి. ఇప్పుడు శనగపప్పు వేసేసుకుందాం. 2 పెద్ద స్పూన్లు శనగపప్పు నానబెట్టుకున్నాను. 1 గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి పాలకూర శనగపప్పు కర్రీ. ఒకసారి పాలకూర తక్కువ ఉంది, కర్రీ సరిపోదేమోనని కొంచెం శనగపప్పు నానబెట్టి వండాను. ఇంక అప్పటి నుంచి పాలకూర అసలు విడిగా వండట్లేదు. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక్క నిమిషం మగ్గనిద్దాం. ఇప్పుడు పాలకూర వేసేద్దాం. ఇలా ఒక్క నిమిషం మూత పెట్టేద్దామండి. కొంచెం మగ్గాక కదుపుకుందాం, వీలుగా ఉంటుంది.
మొత్తం కలిసేలా ఒక్కసారి కలుపుకోవాలి. చూసారా, పై వరకు వచ్చేసింది. మగ్గిపోయి ఎంత అయిందో, ఇంకా దీనిలో సగం అయిపోతుంది. వాటర్ వచ్చేస్తుంది చూడండి. దీనిలోంచి వచ్చిన వాటర్తోనే ఇది మగ్గిపోతుందండి. శనగపప్పు కూడా ఉడికిపోతుంది, నానబెట్టాం కదా. ఇది మగ్గటానికి ఒక 5 minutes పడుతుంది. కారం వేద్దామండి. చిన్న స్పూన్తో స్పూన్నర వేస్తున్నాను. మీరు పెద్ద స్పూన్తో అయితే ఒకటి. మీ కారం ఉప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. ఈ కారం కర్ణాటక కారం అండి. కలర్ ఎక్కువ ఉంటుంది, ఘాటు తక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది. కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను, 1 స్పూను. 1/2 స్పూన్ జీరా పౌడర్. దీనిలో మసాలా పొడి వేయనండి, బాగోదు. అన్నీ కలుపుకుని మూత పెట్టేసుకుందాము. ఇంకో 2-3 నిమిషాలు పడుతుంది. ఇంకా 1 నిమిషంలో అయిపోతుంది అనగా వెల్లుల్లిపాయలండి ఇలా ఒలుసుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయ ఇలా సగానికి కట్ చేసుకుంటే టేస్ట్ కూరలో బాగా పీల్చుకుని బాగుంటుందండి. ఫ్లేవర్ అంతని లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. అందుకే నేను ఫస్ట్లో తాలింపులో వెల్లుల్లిపాయలు వేయలేదు. వెల్లుల్లిపాయ ఇలాగా మజ్జిగ కట్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ మొత్తం కర్రీకి పడుతుంది. అంతేకాకుండా మనకి ఒలుసుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. వెల్లుల్లిపాయని తల తోక కట్ చేసేసుకుని మజ్జిగ కట్ చేస్తే తొక్క దాని అంతటా అదే ఊడొచ్చేస్తుంది. తోటకూరకి పాలకూరకి ఇలా లాస్ట్లో వెల్లుల్లి రబ్బలు వేసుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. అయిపోయిందండి, మగ్గిపోయింది. లాస్ట్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి. నాకైతే సరిపోయింది, మేము కొంచెం తక్కువే తింటాం. ఉప్పు కారాలు స్పైసెస్ అన్నీ మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. నాకైతే వాటర్ అసలు పట్టలేదండి. పాలకూర బాగా లేతగా ఉంది, ఆకును బట్టి ఉంటుంది. కొంచెం పెద్ద ఆకులు అయితే బాగా ఎదిగిన పాలకూర అయితే ఏమన్నా పడతాయేమో చూసుకోండి. మీరు దించుకునే ముందు ఒకసారి ఉప్పుతో పాటు ఉప్పు కారాలతో పాటు ఒకసారి కూర కూడా శనగపప్పు ఆకుకూర మగ్గిందో లేదో చూసుకోండి. ఒకవేళ ఏమన్నా అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకోండి. నాకు తెలిసి అయితే పట్టవు, పాలకూరని బట్టి ఉంటుందండి. స్టవ్ కట్టేస్తున్నాను. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. పాలకూర శనగపప్పు కర్రీ అండి. శనగపప్పు నానబెట్టుకుని వండుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంది. ఇంకా పాలకూర గురించి మీ అందరికీ తెలిసిందే. విటమిన్స్, ఫైబర్, శనగపప్పులో ప్రోటీన్ ఉంటుంది. మంచి హెల్దీ రెసిపీ అండి.
తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు ఎలా ఉందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.